సునకం ప్రాణాల కోసం గ్రామస్తులు ఆరాటపడ్డ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంచినీటి బావిలో ఓ సునకం పడి అరుస్తుండటంతో అటుగా వెళ్లిన రైతు అది చూసి గ్రామస్తులకు తెలపడంతో గ్రామస్తులంతా కలిసి సుమారు 2 గంటల పాటు సునకాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. వెంటనే గ్రామస్తులు 100కి ఫోన్ చేయగా అక్కడికి చేరుకున్న పోలీసులు సైతం సునకాన్ని బయటకు తీసేందుకు సుమారు 2 గంటల పాటు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. పోలీసులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సుమారు గంట పాటు శ్రమించి పోలీసులు గ్రామస్తుల సహకారంతో ఆ సునకాన్ని బయటకు తీశారు. సునకాన్ని బయటకు తీయడానికి గ్రామానికి చెందిన ఆవురం సురేష్, ఓరడి మధు, కోటకాళ్ల దివాకర్, ఉప్పల రాకేష్, సాసాల శ్రీనివాస్, మల్లయ్య, మొత్తయ్య తదితరులు సహకరించారు. ఉదయం పొద్దున లేవగానే ఒక రైతు తన పశువుల దగ్గర రాగా మన ఊరుకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ మంచినీళ్ళ బావిలో సునకం పడగా దాన్ని చూసి ఊరి ప్రజలకు తెలపడం జరిగింది. తెలపగానే ఊరి ప్రజలు స్పందించి కొంతమంది రావడం జరిగింది. తలవంతు సహాయంగా చేసినప్పటికీ కూడా అది రాకపోవడంతో పోలీసు వారికి 100కు డయల్ చేయడం జరిగింది. డయల్ చేసినాక వారు కూడా వచ్చారు. పోలీసు వారు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కొంచెంసేపు శ్రమించినా అది రాకపోవడంతో ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఫైర్ సిబ్బంది వారు వచ్చి సునకాన్ని బయటకు తీసి పంపించడం జరిగింది.